వాక్య భాగానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు స్పష్టంగా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా స్పష్టంగా క్లియర్గా గట్టిగా చదవండి. మీ బైబిల్లో చదవాలి. 3 వచనాలు, మొదటి 3 వచనాలు. రైట్. అపోస్తుల కార్యములు ఇంకొక పేరుంది తెలుసా మీ అందరికీ? అపోస్తుల కార్యాలకు ఇంకొక పేరుంది తెలుసా? ఎవరు రాశారు తెలుసా ఈ అపోస్తుల కార్యాన్ని? అపోస్తలుడైన ఎవరంట? గట్టిగా చెప్పాలి. వైద్యుడైన లూకా రాశాడు. మనం ఎంత బలహీనతలో ఉన్నామో ఒకసారి ఆలోచించి, మీరు వాక్యానికి సమీపంగా లేరని అర్థమవుతుంది. మరో చిన్న ప్రశ్న ఇస్తాను వాక్య భాగంలో వెళ్ళకముందు. అపోస్తుల కార్యములకు ఒకటి కీవర్డ్ ఉంటుంది. ఇట్లా తాళం తీస్తే లోపల చర్చలోకి రావచ్చు కదా. ఈ అపోస్తుల కార్యములను ఓపెన్ చేయాలంటే ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ ఏంటో చెప్తారా? కీ వచనం ఏంటో చెప్పగలుగుతారా? అపోస్తుల కార్యంలో ఒకటి మీకు బాగానే గుర్తుంది. అమ్మయ్య అనుకోవాలి నేను ఇప్పుడు కదా. వెరీ గుడ్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. రైట్. వాక్య భాగములో ఓ చాలా ప్రాముఖ్యమైన వచనాలను చదువుకున్నాం. ఈ అపోస్తుల కార్యములలో కీవర్డ్ ఏంటంట? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందట ఎటర్స్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, భూ దిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత వారు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారము వారు అప్పర్ రూమ్ ఫెలోషిప్కి వచ్చారు. మేడగది మీదకి వచ్చి 40 దినములు అక్కడే ఉండి 50 దినములు అక్కడే ఉండి వారు అక్కడ ఆత్మను పొందుకున్న తర్వాత సంఘము ప్రారంభించబడింది. సంఘము ప్రారంభించబడిన తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శిష్యులయ్యారు. అనేక మంది ప్రభు వైపు ఆకర్షితులయ్యారు. 6వ అధ్యాయము మొదటి వచనంలో చదువుకున్నట్లయితే మొదటి లైన్ మాత్రమే అక్కడ ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము మొదటి వచనము మొదటి లైన్. ఆ దినములలో ఎక్కడ? యెరూషలేములో. చాలు. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించింది. విశ్వాసులు కాదు, మతం పట్టినోళ్ళు కాదు, దండం పెట్టుకుని పోయేటోళ్ళు కాదు, ఆరాధన వరకు ఉండిపోదాం అనుకునేటోళ్ళు కాదు. శిష్యుల సంఖ్య, వాక్యమును నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారి సంఖ్య, వాక్యమును పాటించే వారి సంఖ్య, దేవుని ప్రత్యక్షతలో ఉండాలి అని ఆశగున్న వారి సంఖ్య దినదినము పెరిగిందంట. దే గ్రోత్ లైక్ ఎనీథింగ్ విత్ ద డిసైపుల్స్. దేవుని యొక్క శిష్యులు ప్రతి దినము వారు అభివృద్ధి చెందారు. వారు శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, అట్ ద సేమ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యములో వారు వృద్ధి చెంది వారు ఏమని పిలువబడినారంటే శిష్యులు అని పిలువబడ్డారు. ఈ విధంగా పిలువబడినటువంటి అనేక మంది గుంపులు ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక మంది విశ్వాసులు కూడా సంఘములోనికి వస్తూ ఉన్నారు. వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యాన్ని వింటూ ఉన్న వారిలో 2 గుంపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ 2 గుంపులను మీ ముందు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నా నేను. సంఘములో 2 రకాల గుంపులు ఉంటాయి. 2 types ఆఫ్ పీపుల్. ఈ 2 రకాల గుంపులను మనం చూసినప్పుడు ఎవరికి సమ్మతించాలో అర్థం కాదు, ఎవరిని తిరస్కరించాలో అర్థం కాదు, ఎవరిని స్వీకరించాలో అర్థం కాదు, ఎవరిని హత్తుకోవాలో అర్థం కాదు, ఎవరిని బయటకు పంపించాలో అర్థం కాదు. ఈ సతమతములో సంఘం, ద యూనివర్సల్ చర్చ్ వాజ్ చాలా సతమతం అయిపోయింది. 8వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘములో గొప్ప హింస కలిగినప్పుడు అనేక మంది అనగా విశ్వాసులుగా పిలువబడ్డవారు, అనగా దేవుని యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు.
అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఎలా వెళ్ళారు అని అంటే 3 విషయాలు చెప్తాను. 8వ వచనం అధ్యాయం ప్రకారంలో వాళ్ళు ఎలాంటి వారు అని అంటే దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్. దే ఆర్ నాట్ ద చర్చ్ పాస్టర్స్ ఆర్ ఎనీ డీకన్స్. వారు సువార్తను చేత పట్టుకొని వెళ్ళినటువంటి విశ్వాసులు. 8వ అధ్యాయం చూస్తూ ఉంటాం. సువార్తను చేతపట్టుకుని వెళ్ళారు. అన్స్టాపబుల్ మెసేజ్ని వారు తీసుకుని వెళ్ళారు. ఎవడు ఆపలేని యొక్క సువార్తను వాడు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళు ఎవరు ఆపలేరు అలాంటి వార్తను వారు చేత పట్టుకొని ప్రయాణం చేశారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? చూద్దాం ఒకసారి. సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? సేవకుడు బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించి వెళ్ళి వస్తే వాళ్ళ యొక్క రిసీవ్నెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సేవకుడు సువార్తకు వెళ్ళి ప్రకటన చేసి వస్తే వారి యొక్క ఆ యొక్క ఆహ్వానం ఎంత ఉన్నతంగా ఎంత ఘనంగా ఉన్నదో ఒకసారి మనం గమనిస్తే సిగ్గుపడతాం. ఎక్కడి నుంచి వెళ్ళాడంట? పేతురు 9వ 10వ అధ్యాయములో యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళాడంట? 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. ఇటలీ పటాలమనబడే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇటలీ పటాలమునకు వారు వెళ్ళినప్పుడు అక్కడ చాలా దూర ప్రయాణం. అది యెరూషలేము నుండి ఇటలీ. ఎవరైతే ఈ యొక్క కొర్నేలు ఉంటున్నాడో ఆ ప్రదేశానికి మనం ఈ కాలంలో మెజరింగ్ చేసిన ఆ సిటీస్ని మెజరింగ్ చేస్తే ఎంత దూరం వస్తుందో తెలుసా? 4000 కిలోమీటర్స్. మీ పాస్ట్ గారు ఒక 200 కిలోమీటర్లు పోయేస్తే మీరు ఏమంటారు? మా వాళ్ళు ఫోన్ కూడా చేయరండి అని అంటాడు. పాస్టర్స్ ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి కనుక్కోండి. వేర్ దే ఆర్ గోయింగ్. ఎక్కడ పరిచర్యకి వెళ్తున్నాడో కనుక్కోవాలి. ఎవరి దగ్గర ఆదరణ కోసం వెళ్తున్నారో వి షుడ్ నో దాట్. ఏ పని నిమిత్తమై వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అయ్యా ఈరోజు మా పని ఏంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాం అనేటువంటి విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు వాటిపల్లిలో? ఐ బిలీవ్ దాట్ యు ఆల్ ఆర్. మీరందరూ అట్టి పనులు చేస్తే చాలా సంతోషపడతాను నేను. యు బిలీవ్. మీరు సార్ గమనించండి. యెరూషలేము నుండి ఐ హ్యావ్ ఎ బోర్డ్. నేను బోర్డు నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని జియోగ్రాఫికల్గా. యెరూషలేము నుండి ఇటలీకి 4000 కిలోమీటర్స్. 400 కాదండి, హైదరాబాద్ కాదు, ఒరిస్సాకు 3 సార్లు తిరగొచ్చు నేను. 4000 కిలోమీటర్స్. ఆ కాలపు కొలత గమనించినట్లయితే 2300 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి, ఓడ ప్రయాణము కొంత, గాడిద మీద కొంత, మరికొంత నడుచుకుంటూ ప్రయాణం చేసి సువార్త ప్రకటించి అనేకులకు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? గొప్ప మార్పు జరిగింది, గొప్ప ఉద్యమం కలిగింది. అనేకులు రక్షణ సువార్తను అంగీకరించారు. వారు దే యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. యేసుక్రీస్తు మా దేవుడని, యేసుక్రీస్తు నా రక్షకుడని వారు అంగీకరించినప్పుడు పేతురు వారందరి యొక్క రక్షణను బట్టి సంతోషించి ఏం చేశాడంట? ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరితో కలిసి ఏం చేశాడంటే చక్కని భోజనము చేశాడు. మీరందరూ ఇక్కడ ఉన్నారా? ఆలోచన చేస్తున్నారా? అక్కడ ఏం చేశాడంటే అతను ఏం చేశాడు చెప్పండి ఒకసారి. చాలా సందర్భాలలో సంఘ పెద్దలు చేసేటువంటి ప్రయాసం ఎవరికి అర్థం కాదు. విశ్వాసులకి వాళ్ళు చేసే భోజనాలు, వాళ్ళు చేసే ఏర్పాట్లు ఇవన్నీ ఏ చూడరు. దేన్ని పాయింట్అవుట్ చేయాలో, ఎక్కడ మిస్టేక్ కావాలో దాన్ని పట్టుకుంటారు చాలామంది. రొటేట్ వర్డ్స్. మళ్ళీ గుర్తు చేస్తాను. నాకు మైక్ రాలేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నాకు షాల్వలు రాలేదు, నా పేరు పెట్టి పిలవలేదు. నీకు ఎందుకయ్యా ఇవన్నీ? నువ్వు ఎంతవరకు మోకరించి ప్రార్థన చేస్తావన్న దాంట్లో నీ పేరు చూసుకో ఒకసారి. మీరు చదవండి ఒకసారి మాట. 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి ఒకసారి. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి భోజనము చేసితివని. రైట్. మరి మొదటి వచనం ఎందుకు గమనించట్లేదు వీళ్ళు? మొదటి వచనం గమనించి చదవండి ఒకసారి. అన్యజనులను దేవుని వాక్యమును అని మరి వీళ్ళకి ఎందుకు వినబడతలేదు? సంఘంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వినబడట్లేదు? పాస్టర్ గారు అంత దూరం వెళ్ళి ప్రయాణం చేసి వస్తే కనీసం విఘ్నత, ఇంగ్లీష్లో ఏమంటారు, ప్రాపర్ కర్టసీ, దయా. నువ్వేం విశ్వాసం అయ్యా?
నాకు తెలిసి పేతురు ఆయన హృదయం తరుకుపోయిందేమో. అరే ఇన్ని రోజులు భజన చేశారు కదా, ఇన్ని రోజులు ప్రార్థన చేశారు కదా, ఇన్ని రోజులు మొరపెట్టారు కదా, ఇన్ని రోజులు దేవుని దగ్గర ఇన్నిసార్లు విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు, కానుకలు ఇచ్చారు, అపోస్తల పాదముల యొద్ద ధనమును ఆస్తులం ఇచ్చారు, ఎక్కడ పోయాయి వీళ్ళ యొక్క విఘ్నత ఎడబోతుంది అని ఆలోచన చేసి ఉంటాడు నాకు తెలిసి పేతురు. ఒకసారి వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక 3 విషయాలను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్డ్స్. ఈ 3 వచనాలు ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలను తెలియజేస్తుంది. లేఖన భాగంలోకి వెళ్దాం. నేను ఇచ్చిన పరిచయం మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వాక్య భాగానికి వెళ్దాం. ఈ వాక్యానికి నేను ఒక చక్కని పేరు పెట్టాను. ఏంటంటే స్వార్థ కోసం గోడలు కూల్చుట. బ్రేకింగ్ బ్యారియర్స్ ఫర్ ద గాస్పెల్. బ్రేకింగ్ బ్యారియర్స్ ఫర్ ద గాస్పెల్. స్వార్థ నిమిత్తమై గోడలు కూల్చుట. ఈరోజు ఏ గోడలలో నువ్వు బందీగా ఉన్నావు? పోయిన వారం మాస్టర్ గారు ఒక చిన్న వర్డ్ అన్నాడు, నన్ను బాగా కలిచివేసింది. అది ఐ వాజ్ రియల్లీ హర్ట్. మీలో ఎంతమంది నేను ఆదాము నుండి వచ్చాను అని అన్నవారు చేస్తారా? మాకు మూల పురుషుడు ఆదాము అని నిజంగా వాక్యం ప్రకారం నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయగలుగుతారా నాతో పాటు? నేను నమ్ముతున్నాను, నాకు ఆదామే మూల పురుషుడు, నాకు కులం కాదు. నేను ఎత్తుతానన్నమాట. మీరు ఎత్తుతారా ఎవరైనా? మీలో ఇంకెవరికైనా జాతి వివక్షలు ఉన్నాయా? మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు ప్రభువుని అంగీకరించలేదు. ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ ఏ సచ్ కైండ్ ఆఫ్ డివిజన్స్ ఇన్ యూ బిహాఫ్ ఆఫ్, మీ మధ్యలో ఈ విధమైన భేదజాలాలు ఉంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నీ దగ్గరికి ఇంకా సువార్త రాలేదని నేను అంటాను. నువ్వు ఇంకా ప్రభువును సంపూర్ణంగా గ్రహించలేదు, దేవుని సత్య సువార్త నీకు అర్థం కాలేదు అని చెప్పగలుగుతాను దేవుని వాక్యాన్ని బట్టి. మీకు తెలుసలేదో, మనకంటే ఏమంటారు కట్టర్ భక్తుడు ఎవరు? పేతురు. పేతురు మనందరికంటే చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు. బట్ హీ బ్రేక్ ద బ్యారియర్స్. తన ముందున్నటువంటి ఆ గోడలను కూల్చివేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. యు వాంట్ టు బ్రేక్ దాట్. సత్యవాక్యాన్ని, జీవగల లేఖన భాగాన్ని సత్యంగా విశ్వాసం ఉంచడానికి ఇష్టపడ్డాడు. గాస్పల్ని, దేవుని లేఖన భాగాన్ని సరాసరి తన హృదయంలోకి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. హౌ మచ్ వీ బిలీవ్ దాట్. మనమడు ఎంత మటుకు నమ్ముతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి, వాళ్ళ మధ్యలో ఎంత భయంకరమైనటువంటి దానికి వీరు వ్యతిరేకం చూపుతా ఉన్నారు. అన్యులకు సువార్త ప్రకటించిందని సంఘం ఏం చేయాలి? గంతులు వేయాలి. కొత్త వ్యక్తి సంఘంలోనికి వచ్చాడంటే, నూతన వ్యక్తి ప్రభువును విశ్వాసం ఉంచుతున్నాడంటే, వి షుడ్ బి రియల్లీ మనం ప్రభు నామాన్ని గణపరచువారంగా ఉండాలి, దేవుని నామాన్ని స్తుతించువారంగా ఉండాలి. ఈ రోజుల్లో యవనస్తులు వారి యవన జీవితాన్ని గమనించినట్లయితే ఎంత పాడుబుద్ధో, ఎంత భ్రష్టత్వంలో పడిపోతున్నారో. అలాంటి యవనస్తులు ప్రభు వైపు ఆకర్షింపబడుతూ ఉన్నప్పుడు వేర్ ఈజ్ యువర్ సపోర్ట్? నీ సపోర్ట్ ఎక్కడ పోతా ఉంది? ఆధ్యాత్మికంగా నిన్ను చూచి నడవలసినటువంటి యవనస్తులు నిన్ను చూసి పాపం చేస్తే నువ్వు 3వ వచనములో ఉన్నటువంటి విశ్వాసవే. మీరు చూడండి, ఒకసారి చదవండి ఒకసారి మాట. మీరు అందరూ చదివింది వినడం కాదు, మీరు చూడండి, చదివేటప్పుడు ఆ వచనాన్ని చూడండి, ప్రతి పదాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. చదవండి ఒకసారి మాటను అందరూ చూడండి. నీవు ఎవరంటున్నారు ఈ మాట? ఏ చర్చ్ బిలీవర్. సంఘములో ఉన్నవాడు, ప్రభు బలలో చేయి వేసేవాడు ఈ మాట మాట్లాడితే వాట్ ఈజ్ యువర్ రెస్పాండ్? నీ ప్రతిస్పందన ఏంటి? యు నాట్ బిలీవింగ్. నువ్వు నమ్మట్లేదా ఆదాము సంతానము నుంచి వచ్చిన వాడనని? నువ్వు నమ్మట్లేదా వాక్యం సత్యమైనదని, ఇది దేవుని ప్రేరేపణలో నుండి కలిగినదని? తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేరణ ద్వారా కలిగిన లేఖన భాగాన్ని నువ్వు నమ్మకపోతే వేర్ ఈజ్ యువర్ మెంబర్షిప్? నీ సభ్యత్వం సంఘములో ఎక్కడుంది? దేన్ని ఫోకస్ చేశాడంట? ఎవరి దగ్గర వెళ్ళి కూర్చుని తిన్నావు నువ్వు? పోనీ ఆ అన్నదేదో, పోనీ ఆ మాట అన్నది సాధారణమైన విశ్వాసం అంటే బాగుండు. ఈ మధ్యకాలంలో సేవకుల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటికి ఎంత వస్తంత మాట్లాడడం. మై డియర్ బ్రదర్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సేవకునిగా యాజ్ ఎ చర్చ్ ఒక సంఘముగా యూ షుడ్ నాట్ స్పీక్ అగైనెస్ట్ వర్డ్.
నీ కళ్ళలో నువ్వు ఎప్పుడు చేయబెట్టుకోకు దయచేసి. వాక్యముతో సహవాసము చేసే వ్యక్తి వాక్యంతోనే ఉంటాడు. నువ్వు లోకములో సహవాసం చేస్తున్నావు గనక, లోక శరీరేచ్ఛ నిన్ను అంటూ వెంటాడుతూ ఉంది గనక, ఆ లోకపు మాటలే నేను సంఘములోనికి తీసుకుని వస్తాయి, తీసుకువచ్చేలాగా చేస్తాయి నిన్ను. మీరు చదవండి ఒకసారి, మనం మూడో వచనం చదవండి ఒకసారి. పోయి ఎందుకు వాదం పెట్టుకున్నారంట? ఎందుకు వాదం పెట్టుకున్నారంట? సింపుల్ వర్డ్. వాళ్ళకి వేసారు కానీ మాకు వేయలేదు. ఏంటివి? ఎంత సిగ్గు కదా. తినమా మనం భోజనం? ఎప్పుడు ఇంట్లో దొరకదా మనకు? సహవాస భోజనములో వాళ్ళు ఏది పెడితే నీ పూటకు, నీ వంతుకు ఏది వేస్తే అది ప్రభు ప్రసాదమనో, ప్రభు కృప చూపాడనో, నీ శరీరానికి దేవుడు ఇదే అనుమతించాడనో నువ్వు తినేసి ప్రభువును కృతజ్ఞత చేస్తే చాలు. నిపుణులు గమనించండి, వెరీ సింపుల్. చాలా చిన్న సందర్భాన్ని బట్టి ఈరోజు సంఘాలలో విభజన తీసుకుని రావడానికి ఇష్టపడతా ఉంటారు. ఆ మధ్యలో గునుపూర్లో ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు, నాకు నవ్వొచ్చింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అవసరమైతే వాడిని ఒక గట్టిగా కొట్టబుదైంది. వాళ్ళ పాస్టర్ గారు వెంట్రుకలకు రంగేసుకున్నాడని, మా పాస్టర్ గారికి వెంట్రుకల మీద విశ్వాసం లేదని వాడు చర్చికి పనిచేసాడు. మీరు చూడండి ఎంత విచిత్రమో. మీకు నవ్వొస్తుందా? పాస్టర్ గారు వెంట్రుకలకు రంగేసుకున్నాడని ఆ నెక్స్ట్ రోజు, ఆ వారంలోనే పెళ్ళుంది. కొద్దిగా స్టేజ్ మీద ఉంటాను కదా, వాళ్ళ పాస్టర్ అప్పటికే వద్దన్నదంట. అయ్యా ఎందుకయ్యా వద్దు అని అంటే, ఏదో చూద్దాం అందరూ అంటున్నారు కదా అని చెప్పేసి ఈయన అప్పుడే అలా బ్రష్ చేసి అలా బయట కూర్చున్నాడు, అద్దం పెట్టుకున్నాడు. ఈలోపు ఆయన చూశాడు, దీన్ని సంఘమంతా ప్రచారం చేశాడు, ఆయన ఒక్కడు మందిరానికి పనిచేశాడు. దేని గురించి అండి? చూడండి జాగ్రత్త. మరి మీరు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి పనిచే. సహవాసములో, ప్రార్థనలో ఈ పట్టుదల లేదే. నేను ఈరోజు వాక్యం చదవలేదు, పాస్టర్ గారు నాకు సమాధానం రాలేదు, అయ్యా నన్ను ఈ సమాధానం కోసం నేను దగ్గర ఎదురు చూస్తున్నాను, లేకపోతే కలిసి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ఈ విషయంలో పోటీతత్వం లేదే. కలిసి భోజనం చేశాడని వాదన పెట్టుకున్నారంట, కల్లరేసుకున్నాడని వాదన పెట్టుకున్నారంట. మరి నీ వాదన ఏంటో ఆలోచన చేయాలి. నీ ముందున్నటువంటి గోడలను ఒకసారి కూల్చి చూడు. సువార్త అనేటువంటి అద్భుతమైన ప్రపంచం నీకు కనబడుతుంది. సెకండ్ వన్, మొదటిది సువార్త విస్తరణ నిమిత్తమై మనం పని చేయగలగాలి. నేను ఎంతవరకు సువార్త నిమిత్తమై పని చేస్తున్నాను? అపోస్తలుడైన పేతురు సువార్త నిమిత్తమై పనిచేశాడు. మీకు తెలుసో లేదో 8వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన మాట కనబడుతుందో. ఇదే విశ్వాసులు అనగా వీరిలో మరో గుంపు ఉన్నది. ఆ గుంపు ఎంత అద్భుతమైన గుంపు అంటే, మీరు చూడండి సార్ మాటను, 4వ వచనము. కాబట్టి చెదిరిపోయిన వారు ఎక్కడి నుంచి చెదిరిపోయారంట? సంఘములో శ్రమ వచ్చింది, సంఘములో ఏం కలిగిందంట? గొప్ప హింస కలిగింది. ఎలాంటి హింసలంట? స్త్రీలను, పురుషులను వాళ్ళని చెరకుని చెరసాలలో వేస్తూ ఉంటే చాలామంది ఏం చేశారు? మాకు ప్రభువు తెలియదని చెప్పిన వారు కొందరైతే, ప్రభువు మాకు తెలుసు అని సవాలుతో నిలబడిన వారిని చెరసాలలో వేస్తూ ఉంటే, అక్కడి నుంచి కొంత పారిపోయిన వారు, అక్కడి నుంచి కొంత తప్పించుకున్న వారు ఎక్కడికి పరిగెడతా ఉన్నారంట? స్వార్థను ప్రకటించుటకు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లాస్ట్ బైబిల్ స్టడీలో ఏమనొస్తుందో ఈ మాట చెప్పాను. దే ఆర్ నాట్ ఎ సింపుల్ స్కాటర్డ్ అట్ పీపుల్, బట్ దే ఆర్ సెండ్ పీపుల్. వారు చెదిరిపోయిన వారు కాదు, వారు పంపబడిన వారు. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి పంపబడుతున్నావు? తెలుగులో పాత పాట ఉంది కదా, చాలా అద్భుతమైన పాట. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి, మేము వెళ్ళము, వెళ్ళే వారిని దూషిస్తాము. ఇది మన పరిస్థితి. మేము వెళ్ళటోనికి ఏం చేస్తాం? మేము దూషిస్తాం. బైబిల్లో చక్కని మాట ఉంది. నేను బిడ్డలారా గమనించండి, ప్రశస్త లేఖన భాగము నిమిత్తం నువ్వెన్ని రకాలుగా అడ్డులు పెట్టినా, నువ్వెన్ని రకాల ఇబ్బందులు తీసుకొని వచ్చినా, దేవుని యొక్క సేవకుడు అపోస్తలుడైన పౌలు ఈ సువార్త నిమిత్తమేకి ఓ అద్భుతమైన మాట మాట్లాడతాడు.
ఏ పవర్ఫుల్ వర్డ్. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను వినండి మాటను. ఏం బంధించబడలేదంట? చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరు బంధింపబడ్డారు? ఎవరు బంధింపబడ్డారు? అపోస్తలుడైన పౌలు ఏ నేరము చేయకపోయినా ఆయనను బంధించారు, కానీ సువార్తనెవడు బంధించలేడు. మై డియర్ చర్చ్ మెంబర్స్, ఇది మన వాక్యం గనక సంఘములో మనం నేర్చుకోవలసిన అద్భుతమైన మాట. రెండవది, ఏ సాంప్రదాయము, ఏ కట్టుబాట్లు సువార్తను అడ్డుకోలేవు. ఏ నియమము సువార్తకు అడ్డుగా ఉండదు. God will respect the people. God will respect the nation. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రజలకు రావాల్సిన మేలును ప్రభు అనేక రకాలుగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం లోకములో ఉన్న సంప్రదాయం, అనగా లోకములో ఉన్నటువంటి మూఢత్వము చేత సువార్తను అడ్డుకోలేవు. సువార్తను అడ్డుకోలేవు. యు కెనాట్ బ్రేక్ ద బ్యారియర్స్. రెండవది, దేవుని బిడ్డలారా గమనించండి, చాలా ప్రాముఖ్యంగా ఈ మాటను మరొకసారి మీ ముందుకు తీసుకుని రావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మీ కనుల ముందు ఉన్నటువంటి గోడలు ఏంటో మీరే ఆలోచన చేయాలి. సువార్త నిమిత్తమై నువ్వు గోడలు, నీకు దేనిలో నువ్వు బంధింపబడుతున్నావో, కులము, మతము అనేటువంటి ఆచార సంబంధంగా. చాలామంది క్రిస్టియన్స్ హైందవుల సోదరులను అసహించుకుంటారు. ఐ డోంట్ నో, నాకు అర్థం కాదు చాలా సందర్భాలలో. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కడు కూడా క్రిస్టియన్ లేడు. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. బట్ వేర్ ఈజ్ యువర్ లవ్? వేర్ ఈజ్ యువర్ అఫెక్షన్? గాడ్స్ అఫెక్షన్. దైవికమైనటువంటి హెచ్చరిక ఈరోజు మనలను స్పర్శిస్తూ ఉంది. కనుక మనము మన సహోదరులను ప్రేమించాలి, వారి నిమిత్తమై ఆలోచించు వారంగా ఉండాలి. సాంప్రదాయ బద్ధమైనటువంటి క్రియలను, ఆ యొక్క గోడలను మనం బద్దలు కొట్టు వారంగా ఉండాలి. 2వ వచనం 3వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉంటుంది. మీరు చూడండి, 11వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ వచనము 3వ వచనం. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఏం కలిగిందట? సున్నతి పొందని వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసి తనతో వాదము పెట్టుకునరి. వెల్కమింగ్ ఎలా ఉందండి? వస్తూనే స్టార్ట్ చేశారంట. కొంతమంది ఆగదు, కొంతమంది కదా. లోపలికి వచ్చి కొంచెం మంచినీళ్ళని ఇవ్వలేదు కనీసం. నాకు తెలిసి అలాంటి ఆతిథ్యం ఇక్కడ ఏం పొందుకున్నట్టుగా లేదు నాకు తెలిసి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేతురు పడ్డ బాధను క్లియర్గా పొందుపరిచాడు భక్తుడైన లూకా ద్వారా. దే డిడ్ంట్ గివ్ హిమ్ కప్ ఆఫ్ వాటర్. ఓ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయనకు. నాకు తెలిసి ఒక మంచి ఆతిథ్యం ఇవ్వలేదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. Church should learn to respect their pastor, their own pastors. చాలా మందికి ఎక్కడెక్కడో గౌరవిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. యూ రెస్పెక్ట్ యువర్ విలేజ్ పాస్టర్స్. యూ రెస్పెక్ట్ యువర్ ఓన్ బిలీవర్స్. మీ సొంత భాగస్వామితో, మీ సొంత కుటుంబంతో, మీ సొంత సమాజంతో, మీ సొంత పక్క విశ్వాసితో, మీ సొంత గ్రామముతో, మీ సొంత కాపరితో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. గుడ్ అండర్స్టాండింగ్. మీకేది అర్థం కాదో, మీరు ఎక్కడ డైలమాలో ఉన్నారో అక్కడికి వచ్చి మరో విశ్వాసతో కలిసి ప్రార్థన చేయడం, మరో విశ్వాసతో కలిసి వాక్యాన్ని చదవడం, మరో విశ్వాసతో కలిసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, ఆధ్యాత్మికంగా ఎదగడం. సో వెరీ గుడ్. చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మంచి ఆతిథ్యం లేదే. మీకు తెలుసా ఆయనకున్న ఫేమ్ ఏంటో తెలుసా? పేతురు గారికి ఆయన ఫేమ్ ఏంటో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడి నడుస్తుంటే రోగులు స్వస్థపరచబడ్డారు. అంత ఆత్మ కలిగిన వాడైనా ఎవరికి అర్థం కాలేదు? ఓన్ చర్చ్ పీపుల్కు, సొంత ప్రజలకు అర్థం కాలేదు. ఎంత సిగ్గుచేటు కదా. మన పిల్లల్ని, మన యవనస్తులను మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయము. మన పిల్లల ముందు ఎవరినో పొగుడుతూ ఉంటాం, మన పిల్లల ముందు ఇంకెవరినో చేస్తూ ఉంటాం. వై కాంట్ యూ ఎంకరేజ్ యువర్ పీపుల్?
మన పిల్లలను, మన యవనస్తులను, మన సంఘములో ఉన్న వారిని ఎందుకు మనం ప్రోత్సహించం? మనకది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. థింక్ అబౌట్ యువర్ పీపుల్, థింక్ అబౌట్ యువర్ ఓన్ చర్చ్, థింక్ అబౌట్ యువర్ ఓన్ బిలీవర్స్. మీరు వీటన్నింటినీ థింక్ చేయండి. ద ఫైనల్ వర్డ్ మీరు గమనించండి, ఇవేవి పట్టించుకోవట్లేదు పాస్టర్ గారు. 4వ వచనం చూడండి ఒకసారి. ఇవేవి పాస్టర్ గారు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఏముంటుందంట? పాస్టర్ గారికి ఏం లేదు. ఇంకా మనకు రాని మాటలేంటి? ఇప్పుడు మీరు చదవండి. దైవ సేవకునుకున్నటువంటి అద్భుతమైన లక్షణం. అందుకు పేతురు చాలు. వాక్యం మీకే కాదు, మాకు కూడా. ఈ వాక్యము మీకే కాదు. వి షుడ్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సేవకుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది. ప్రజలు ఆవేశముతో ఉన్నారు, ప్రజలు ఆతృతతో ఉన్నారు, సంఘములో ఉన్న వారికి ఆతృత లేదు. అప్పుడు పేతురు ఏం చేశాడంట? ఈ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ వితౌట్ ఎనీ హెజిటేషన్స్. ఏ విధమైనటువంటి భయం లేకుండా, ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఈ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. నిజంగా పేతురు మీద దేవుని ఆత్మ ఉన్నది గనక, పేతురు మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది గనక, పేతురు మీద దేవుని యొక్క గొప్ప అభిషేకం ఉన్నది గనక పేతురు చెప్పేటప్పుడు సంఘము క్లియర్గా వినడానికి సమ్మతించింది. ఎందుకంటే అది ఆదిమ సంఘం. పేతురు చెప్పేటప్పుడు ఆయన యొప్పేలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన ఇటలీ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇటలీలో ఆ సభలో ఏం జరిగింది, సభలో జరిగిన తర్వాత ఎండ్ ఏం జరిగింది, ప్రయాణం ఎలా జరిగింది, ఎలా వచ్చాడు, ఈ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ పిన్ టు పిన్. ఓపికతో సంఘమునకు వివరించినప్పుడు సంఘములో జరిగిన క్రియలను మనం గమనించవచ్చు. ద 4th వన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మార్పును అంగీకరించే సవాలు. మార్పు కొన్ని సందర్భాలలో నీ హృదయములో వచ్చేటప్పుడు ఏం చేయాలంట? దాన్ని అంగీకరించాలి. ఎస్, ఐ డిడ్ అ మిస్టేక్. ఎస్, నేను తప్పు చేశాను. ఎస్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అవును, నాకు ఇది అర్థం కాలేదు. నేను ఫలానా విషయంలో నేను పొరపాటు చేశానని సంఘములో ఉన్నవారు ఒప్పుకోగలగాలి. అప్పుడే నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకెళ్తావు. బైబిల్లో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడును. When you humble in front of the Lord or in front of the people, God will, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సంఘానికి ఇవ్వవలసిన అద్భుతమైన సూచన ఈ 3 వచనాలలో వారు సువార్తను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. రెండవది, సువార్తలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించలేకపోయారు. మొదటిగా, సువార్తలో ఎంత ప్రయాసం ఉన్నదో గ్రహించలేకపోయారు వారు. రెండవది, వారి సాంప్రదాయాలు వారికి ఎక్కువైపోయాయి, వారికి ఉన్న కట్టుబాట్లు వారికి ఎక్కువైపోయాయి. మూడవది, మార్పును అంగీకరించని సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినటువంటి పేతురు ఎప్పుడైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడో, దే యాక్సెప్టెడ్ దేర్ ఫెయిల్యూర్. వారు వారి యొక్క ఓటమిని, వారు వారి యొక్క ఆ యొక్క బలహీనతను గ్రహించడానికి ఇష్టపడ్డారు వారు. మీరు చదవండి 18వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగంలో మనకు కనబడతా ఉంటుంది. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులను దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవునిని మహింపరచరి. They praise the Lord. They worship the true God. ఎవరిని మహింపరిచారంట? దేవుని మహింపరిచారు. ఎలా మహింపరిచారంట? అన్యజనులు దేనిని అంగీకరించాలని మహింపరిచారంట? జీవార్థమైన మారు మనస్సు మాకే కాదు వారికి కూడా అని మహింపరిచారు. వారు జీవార్థమైన మారు మనస్సు కలిగి ఉన్నారని మీరు గమనించండి. ఇక్కడ రిఫ్లెక్షన్ చూడొచ్చు. ద రిఫ్లెక్షన్ వర్డ్స్ ఏంటో తెలుసా? అప్పటి వరకు ఇక్కడ ఉన్న నామకార్థ క్రైస్తవులలో ఏం లేదంట? జీవార్థమైన మారు మనస్సు లేదు. బట్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో సేవకుడు, ఎప్పుడైతే సేవకుని మాటని విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను వారు వినడానికి ప్రయత్నం చేశారో, వారిలో జీవార్థమైన మారు మనస్సు
వచ్చింది. వారు మారు మనసు పొందగలిగారు. అంతవరకు వారు చేసిన భజన, అంతవరకు చేసిన వారి కీర్తనలు, అంతవరకు చేసిన వారి ప్రార్థనలు, అంతవరకు వారు చూసిన అద్భుతాలు శూన్యం. ఇప్పుడు వరకు ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించవచ్చు. ఎవరైతే నామకార్థంగా ఉన్నారో ఇప్పుడు జీవార్థమైన మారు మనసుతో వారు ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నారు. దేని బిడ్డలారా, మనలో రక్షణను సంపూర్ణంగా అంగీకరించకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనకు జాతి, మత, కుల భేదాలు లేవు. మనుషులందరికీ ఒక్కడే దేవుడు. ఆయనే యేసుక్రీస్తు నన్ను నిన్ను సృజించాడు. నీవు నేను చేసిన పాపమునకు యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తము కార్చాడు. యేసుక్రీస్తుని స్వరక్షకుడను అంగీకరిస్తే ఆనాడు వారిలో కలిగిన జీవార్థమైన మారు మనస్సు మీలో కూడా కలుగుతుంది. ఇటు మారు మనస్సుతో వారు ప్రభువును కనపరిచారు. సంఘములో నూతన ఉజ్జీవం ప్రారంభించబడింది. సంఘములో తారతమ్యాలు లేవిప్పుడు. సంఘములో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. సంఘములో అందరూ కలిసి సహవాసం చేస్తున్నారు. సంఘములో నూతన ఉజ్జీవం, నూతన బలం, నూతన వాక్య జ్ఞానం, నూతనమైనటువంటి కనువిప్పు వారిలో బయలుదేరింది. అందుకనే వారికి ఎదురుగా ఉన్నటువంటి గోడలను, సువార్తకు అడ్డుగా ఉన్న గోడలను కూల్చివేసి వారు సువార్తను చేతపట్టుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మై డియర్ చర్చ్ మెంబర్స్, కళ్ళు మూసుకొని అందరం కలిసి, మీలో ఇంకెవరైనా ప్రభువును అంగీకరించకపోతే, యవనస్తులు మీలో ఇంకెవరైనా బాప్తిసానికి సిద్ధపాటు లేకపోతే, మీలో ఇంకెవరైనా యేసయ్య నా రక్షకుడని అంగీకరించకపోతే, దిస్ ఇస్ ద మోర్ ప్రెషస్ టైమ్ గాడ్ ఈస్ కాలింగ్ టు యూ అండ్ మీ. ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి. ఈరోజు ఆయన సన్నిధికి పిలిచిన మనందరిలో రక్షించబడిన వారిని మరి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నేను పాపిని, నాలో జీవార్థమైన మారు మనస్సు దయచేయవా. నేను సువార్తకు అడ్డుగా ఉన్నాను, నేను సాంప్రదాయాలతో ఉన్నాను, నాలో మారు మనస్సు లేదు. దేవా, ఈరోజు నాకు సువార్త కావాలి, నాకు నీ వాక్యమే సాంప్రదాయం, నేను నీ యొక్క సువార్తను అంగీకరిస్తున్నాను. ఆనాడు సంఘము మారు మనస్సు పొంది జీవార్థమైన మార్పును అంగీకరించి ప్రభువును గణపరిచి ప్రభువును ఆరాధించడం మొదలుపెట్టారు. యవనస్తుడా, నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోకపోతే, నువ్వు ఇంకా రక్షించబడకపోతే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. నాకు అడ్డుగా ఉన్నటువంటి ధనమును, నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆచారమును, నాకు అడ్డుగా ఉన్నటువంటి క్రియలను నువ్వు తీసివేసి నాకు సమాధానము దయచేయి అని ప్రార్థిస్తే ప్రభు నిన్ను తన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం కలిసి, అందరం కలిసి.